శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి నకిలీ లూస్ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పెద్దపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న గౌడ కులస్తులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడార్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. పెద్దపల్లిలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు. పెద్దపల్లిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. జూలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. గౌరెడ్డిపేట గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరం జ్వరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపిన హనుమంతులపేట పల్లె దవాఖానా వైద్యురాలు డాక్టర్ సింధుష. మూలసాల గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి రమేష్ సిబ్బంది.